జన టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇక శ్రీశైలం తాత మస్తు మజా ముచ్చట్లు పట్టుకొచ్చినా మరి అంతే తయారు ఉన్నట్టేనా ఇక ముచ్చట్లలోకి పోతే అసలు ఇవాళ ఏంది ఏం కథ ఇవాళ పొద్దులాట సందే ఇక ఒక్క బస్సు లేదు ఒక్క కథ లేదు ఎందుకంటే బంద్ ఉంది గదేనుల్లా 42% బీసీ రిజర్వేషన్ మీద లొల్లి ఆగమాగం అవుతున్నది కదా మరి ఇంత బంద్ పెట్టిరు అనుకోరాదు మరి ఎవరి మీద బంద్ పెట్టిర్రు దేనికోసం బంద్ చేస్తుర్రు మరి కోర్టులు ఏం చెప్పినాయి ఇక ఈ కథ అంతా ఒక్కసారి చూద్దాం ఇదేదో విచిత్రమైన బంద్ లెక్క కనబడుతుంది రైట్ ఇవాళ పొద్దుట సందే 42% రిజర్వేషన్ కోసం ఇగో మొత్తం జనాలంతా రోడ్ ఎక్కిర్రు మరి ఎవరు రోడ్ ఎక్కిర్రు ఏం కథ అంటే ఇగో నాయకులు రోడ్ ఎక్కిర్రు అనుకోరాదు మీ ఇంతకు ఎవరి మీద కొట్టాడా అసలు ఎందుకు వచ్చింది లొల్లి అసలు బీసీలకు వచ్చిన లొల్లి ఇది ఏమి లొల్లి అంటే మరి ఎవరు ఇవ్వాలి ఈ రిజర్వేషన్ చట్టపరంగా ఎవరితోటి అవుతుంది అంటే మరి అధికారులు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలుపుకొని ఇవ్వాలి కానీ మరి ఇక్కడ ఏమైతుంది ఈ చెట్టలో వచ్చి రోడ్ ఎక్కిర్రు ఈ బంద్ ఏమో విచిత్రంగా కనబడుతుందో మరి ఓ దిక్కేమో హైకోర్టు ఏమో కొట్టేసింది సుప్రీంకోర్టు ఆజ్ఞ తెలుసుకోవాలని చెప్పింది ఇగో ఇప్పుడే జనాలు రోడ్ ఎక్కిర్రు మరి అందరి పార్టీలలో చేస్తున్నారట బీసీల కోసం బీఆర్ఎస్ చేస్తుందట కాంగ్రెస్ చేస్తుందట బీజేపీ చేస్తుందట మరి ఎవరు తన కొట్లాడుతున్నారు సారు ఆయనతో ప్రపంచం మీద కొట్లాడినట్టే కనబడుతుంది పో అని చాలా మంది అయితే గుజ పెట్టుకుంటుర్రు ఇంతకు చట్టసభలలో సవరణ అవుతుందా మరి కాదా ఇక చూడాలి ముచ్చట అవని సలగుండా ఏ వెనకట మా జమాన్లా ఆయనతో ఈసమెత్తు బ్యాడెత్తు పావులెత్తు అనేది ఉండేది బంగారం కానీ ఇప్పుడు ఏమైంది అసలు ఈ బంగారం కొనమా అన్నట్టే ఉంది సామాన్యులకు అరే ఇంతకు ఎవరన్నా బంగారం కొనేటట్టుందా అందులో ఎట్లా పెరుగుతుంది అనుకుంటున్నాం రోజుకు విమానం ఉరికినట్టే ఉరుకుతుంది బంగారం రేటు మరి ఎందుకు ఇట్లా అయింది రేపు కొనేటట్టుంటారా సామాన్యులు అసలు ఇంతకీ కథ ఏందో ఒక్కసారి మొత్తం తెలుసుకుందాం పారి రైట్ అసలు బంగారం రేటు ఎందుకు ఇంత అయింది ఏం కథ సామాన్యుడు బిడపెళ్లి వేసేటట్టుందా లేదా అసలు బంగారం నిల్వలు అడ్డగోలుగా అయినాయి ఆటల్లో ఏం తక్కువ 9 లక్షల కోట్లకు ఆర్బీఐ బంగారం నిల్వలు ఉన్నాయట అబ్బబ్బబ్బబ్బబ్బా గిన్ని లక్షల కోట్ల బంగారం కుప్పగొట్టి కడ్డీలన్నీ ఒకతాన కొట్టి ఇటుక పేర్ల లెక్క వేసినాక ఇక బంగారం రేటు పెరగదా ఏం కథ ఎక్కడిది పో రోజు 1000 2000 ఎండి సూత తక్కువ ఉందా అంటే ఎండి కూడా గట్లనే ఉరుకుతుంది మరి ఇంతగానం రేటు ఎందుకు పెరుగుతుంది అసలు ఏం కథ లక్షల కోట్ల లెక్కన ఉందనుకోరాదు బంగారం నిల్వలు అడ్డగోలు ఉన్నాయట $1 బిలియన్ మొత్తం మార్కును దాటిపోయిందని అనుకోరాదు ఇంతకు ఏమైతుంది ఇది రేపు ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని సామాన్య జనాల గుండెల్లో గుబులైపోతుంది అనుకోరాదు అరే ఒక్కటా రెండా ఇప్పుడైతే 1,34,000 ఉందాట రేపు 2 లక్షలు కూడా అయ్యేటట్టుందాట ఇక చాలా మంది అయితే భూములు కొనుడు పక్క పెట్టి బంగారం కొంటురాట రేపు భూములలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నట్టు బంగారం కూడా ఏజెంట్లు ఉండరా ఎందులో మరి చూడాలి సామాన్యులకు కష్టం వచ్చినట్టే ఉన్నది పో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ సముద్రం అని చాలా మంది అంటుంటారు మరి అట్లుంటదంటే అట్లుంటది అట్లా ప్రచారా ఎవరికైనా నాయకత్వ లక్షణం ఉంటే అయిపోయి ఇక లీడర్ అయినట్టే లెక్క మరి గట్లనే మరి ఆయనతో సీఎం రేవంత్ రెడ్డిని ఎదిరిస్తోళ్ళు ఎవరన్నా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో అంటే అగ్గో ఇంకొక పులి తయారైతేనే ఉందో మొన్నటిదాకా నల్లగొండ టైగర్ ఉండే కదా ఇగో ఇంకొక టైగర్ వచ్చిండు నేను కూడా సీఎంఏ అంటుండు పో మరి ఎవరా టైగర్ ఏం కథ ఎందుకు సీఎం అంటుండు ఒకసారి చూద్దాం మరి అంటే మీటింగ్ సందర్భంలో అందరూ అనిరుద్ రెడ్డి మాట్లాడతాడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అంటే నేను ఏమన్నానంటే మంత్రులు ఉంటారు ఎవరైనా కానీ మంత్రి ఎందుకు కావాలి వాళ్ళ మంత్రి అయితే వాళ్ళ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మేమేమంటే ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యేది కాబట్టి మంత్రులకు ఎక్కువ నిధులు కాదు ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 25 కోట్లు కలెక్టర్ పీడీ అకౌంట్ ఉంటే మేము ఏ గ్రామాన్ని పోయినా కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ చేసుకునేదానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది 2 సార్లు అయితే నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నారు మీ ఆలోచన 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఫ్యామిలీసే అవుతాయి
కానీ ఇది కాంగ్రెస్ పార్టీ, స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. అందుకే జడ్చర్ల నియోజకవర్గం ఇప్పుడు మీరు చూడండి, కొడంగల్ ఎంత బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎంత మంచి డెవలప్ అవుతుంది. అట్లనే ఇంకా 2 సార్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది రైట్. సొంత ప్రభుత్వం మీద ఇగో కీలక వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎప్పుడు ఏదో ఒక వార్తలో ఈటెక్కుతున్నది. మంత్రులు జిల్లాల వారి నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయట. ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యే మంత్రులు అయింది, సీఎం అయ్యేది. మరి ఇంకో 2 సార్లు గెలిపించండి, నేను కూడా సీఎం అభ్యర్థి అవుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గిట్ల గట్టిగానే అన్నాడు అనుకో రాదు. ఓ దిక్కు నల్లగొండలు, ఓ దిక్కు జడ్జేలోళ్ళు, మరి ఇంకెవరన్నా వరంగల్ వాళ్ళు కూడా ఒక లంచ్ అయిపోతుంది సారు. మరి సీఎం కుర్చీకే ఎసరు పెడుతున్నట్టు జర చూడు రేవంత్ రెడ్డి సారు, ఆయనతో కన్నే. మరి ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీ ఎడిపోతుంది. రాష్ట్రం మొత్తం ఎటు చూస్తుందంటే గదేనులా ఏడ ఉప ఎన్నికల్లో అయితే గాడనే ఉంటుంది రాష్ట్ర ప్రజల కన్నంతా, అంతే కదా. మరి అప్పుడేమో మునుగోడు మీద జోరు చర్చలు అయినాయి. ఎక్కడిది మునుగోడు ప్రజలకు దసరా పండుగ, దీపావళిగా, సంక్రాంతి పండుగ, అన్ని పండుగలు ఒక్కసారే వచ్చినట్టే అయినాయి అప్పుడు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా గదే తంతు నడుస్తుందట అనుకోరాదు. మరి అదే తంతు నడుస్తుంది కానీ ఒక్కసారి అయితే గెలిచినట్టే పో అని అనుకుంటుర్రు. మరి ఎందుకు అనుకుంటుర్రు అంటే ఇగో అల్లనే ఒకరు ఈసారికి సపోర్ట్ చేస్తుర్రట. మరి ఎంతకు ఎవరు సపోర్ట్ చేస్తుర్రు, ఏసారి గెలుస్తట్టున్నాడు, మరి ఆ గుసగుసింది ఒకసారి అందరికి తెలవాలి కదా. మరి తెలుసుకుందాం బరిగా. రైట్. రాష్ట్రం మొత్తం ఇగో జూబ్లీహిల్స్ మీదనే ఉందిలో, అదేనుల్లా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అంటే జాలీగా ఎక్కడిది పో, ఎవరు గెలుస్తారు అని. ఇక మొన్నటిదాకా అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు వస్తారో అంటే జరంత డబ్బున్నే ప్రకటించిర్రు. ఇక బీఆర్ఎస్ పార్టీ మనం చెప్పనక్కర్లేదు. మరి ఇంతకు బీజేపీ పార్టీకే ఎవరికి ఇస్తారు, ఆయనతో జరంత పేరున్నోళ్ళకి ఇస్తారని చాలా మంది గుసగుస పెట్టుకుర్రు. ఆఖరికి ఈ లంకెల సారికి ఇయ్యేసరికి ఏమైందంటే కిషన్ రెడ్డి సారు, రేవంత్ రెడ్డి సారు ఒక్కటయ్యారు, అందుకే ఈసారికి ఇచ్చిర్రు అని అంటుర్రు. మరి ఇంతకీ ఈసారికి ఎన్ని ఓట్లు పడితే ఏం కథ, మరి ఎవరికి గెలుస్తారు అన్న దాని మీదనే చర్చ పెద్దగా అవుతుంది. మరి లోపల చాలా మంది గుసగుస పెట్టుకుంటారు, ఈ రెడ్డి ఆ రెడ్డి కలిసి నవీన్ని గెలిపిస్తట్టుందని.